వివాహ బంధం పార్ట్ 10. మరుసటి రోజు నుండి ముందులానే అర్జున్కి ప్రతి ఒక్క పని స్నేహ తనే దగ్గరుండి చేస్తూ అర్జున్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అతన్ని పసిబిడ్డలా చూసుకుంటూ ఉంది. అర్జున్ ఆరోగ్యంలో కాస్త మార్పు రావడంతో స్నేహ అర్జున్ని నెమ్మదిగా ఆ రూమ్లోనే వాకింగ్ చేయిస్తూ అతను పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యేంత వరకు తన సాయి శక్తిలో తన ప్రయత్నం తను చేస్తూ ఉంది. కానీ ఫోన్ విషయంలో అర్జున్ మాటలు స్నేహ మనసుని పూర్తిగా విరిచేయడంతో అర్జున్ ఏదైనా అడిగితే తప్ప ఎప్పటిలానే ఎక్కువ మాట్లాడే ధైర్యం కూడా చేయలేదు స్నేహ. ఒకవైపు అర్జున్కి తల్లిలా మారి అన్ని సేవలు చేస్తూనే మరోవైపు అమ్మవారి గుళ్ళో అమ్మవారికి రోజుకి ఒక రకంగా మొక్కులు తీర్చుకుంటూ అర్జున్కి తొందరగా నయం అవ్వాలి అని మనసారా వేడుకుంటూ ఉంది స్నేహ. ఆ మొక్కులో భాగంగా ఆ రోజు నుండి స్నేహ ఒక్క పూట మాత్రమే తింటూ నిష్ఠగా ఉపవాసం ఆచరిస్తూ ఉంది. అలాగే అరుణ్ రోజు అశోక్ గారికి కాల్ చేసి ఆయనతో కాసేపు మాట్లాడి స్నేహతో కూడా మాట్లాడుతూ అర్జున్ ఆరోగ్యం గురించి ఆమెకు ధైర్యం చెప్తూ ఒక డాక్టర్గా తగిన జాగ్రత్తలు కూడా చెప్తూ ఆమెను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్యలో గోకుల్ అర్జున్ మాట మేరకు అతన్ని చూడడానికి రాకపోయినా ఎప్పటికప్పుడు అతనికి కాల్ చేసి అతని ఆరోగ్యం గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు. 10 రోజులకు అర్జున్ పూర్తిగా కోలుకోవడంతో డాక్టర్ వచ్చి చెక్ చేసి అర్జున్కి ఇప్పుడు పర్వాలేదు కానీ కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్తూ స్నేహను చూసి అర్జున్తో నిజంగా ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టం అర్జున్. ఈ రోజుల్లో భర్తను బిడ్డలా చూసుకునే భార్యలు చాలా అరుదు అర్జున్. దేవుడు ఆ అదృష్టం నీకిచ్చాడు అంటూ నవ్వి ఆయన బయటకు వెళ్ళగానే ఆ మాట విన్న అర్జున్ చూపు టక్కున పక్కనే మెడిసిన్స్ ఇస్తున్న స్నేహ మీద పడింది. ఆమె అతని మెడిసిన్స్ అన్ని జాగ్రత్తగా ఒక చోటకు చేర్చి ఆ రూమ్ అంతా నీట్గా సర్దేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా వెళ్ళడమే అప్పటి నుండి మళ్ళీ స్నేహ అర్జున్ కంటికి కనిపించిందే లేదు. నైట్ డిన్నర్కి రాజయ్య పిలవడంతో డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అర్జున్కి అక్కడెక్కడా స్నేహ కనిపించకపోవడంతో ఇన్ని రోజులు ఆమె ప్రెజెన్స్కి అతను బాగా అలవాటు పడడంతో మనసులో ఏదో తెలియని వెలితి. కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా రాజయ్య వడ్డించిన భోజనం కలిపి ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అసలు రుచి అనిపించలేదు అర్జున్ నోటికి. ఇన్ని రోజులు స్నేహ చేతి వంటకు అర్జున్ బాగా అలవాటు పడిపోయాడు. ఆ విషయం అర్జున్కి కూడా తెలుసు. అందుకే ఇప్పుడు తను తింటున్నది స్నేహ చేసిన వంట కాదు అని తెలిసి మౌనంగా చాలా కష్టంగానే భోజనం పూర్తి చేసి అశోక్ గారికి గుడ్ నైట్ చెప్పేసి తన రూమ్కి వెళ్ళబోతుంటే మర్చిపోకుండా మెడిసిన్స్ వేసుకోనానా అని అశోక్ గారు గుర్తు చేశారు. ఆ మాటకు అర్జున్కి ప్రతి పూట స్నేహనే స్వయంగా తనకి టాబ్లెట్స్ ఇవ్వడం గుర్తొచ్చి అసలు ఏది ఎప్పుడు ఎలా వేసుకోవాలో కూడా నాకు తెలీదు అని మనసులోనే అనుకొని సరే తాతయ్య అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. ఎందుకో స్నేహను చూడాలి అని మనసు పదే పదే గొడవ చేస్తుంటే ఒకసారి చూస్తే ఏమవుతుంది అనుకున్నాడు అర్జున్. కానీ వెంటనే నేను ఇలా తనకి అలవాటు పడిపోయి నా అంతటా నేనే తన దగ్గరకు రావాలనే ఇలా చేస్తుందేమో అన్న ఆలోచన అర్జున్ మైండ్లోకి రాగానే స్నేహను తిట్టుకుంటూ తన మెడిసిన్స్ ఉన్న బాక్స్ చేతిలోకి తీసుకొని ఏ మెడిసిన్స్ ఇచ్చే తనకే అంత గుర్తుంటే అవి కష్టంగా మింగే నాకెంత గుర్తుండాలి అనుకొని ఆ బాక్స్లో ఉన్న మెడిసిన్స్ అన్నిటినీ చూడగానే బుర్ర తిరిగినట్టు అనిపించింది అర్జున్కి. వాటిని చూస్తూ తల పట్టుకొని ఓరి దేవుడా, రోజు తను నా చేతికి మెడిసిన్స్ ఇస్తుంటే హాయిగా జ్యూస్తో వేసుకుంటూ ఎప్పుడు గమనించలేదు నేను ఇన్ని మెడిసిన్స్ అనుకొని తిరిగి బాక్స్ వైపు చూసేసరికి ప్రతి మెడిసిన్ స్క్రిప్ట్ మీద అవి ఎప్పుడెప్పుడు వేసుకోవాలో రాసి ఉండడంతో ఉదయం స్నేహ చేసిన పని గుర్తొచ్చి చిన్న చిరునవ్వు వచ్చి చేరింది అర్జున్ పెదాల మీద. కానీ ఎప్పటిలానే మరో నిమిషమే అది మాయమై కోపంగా టాబ్లెట్స్ వేసుకొని వెంటనే బెడ్ ఎక్కేశాడు అర్జున్. మరుసటి ఉదయం ఈ 10 రోజుల నుండి తనని మేల్కొల్పే ఆ సాంబ్రాణి సువాసన లేదు. అర్జున్ గారు లేవండి అంటూ పిలిచే స్నేహ ఆత్మీయ పిలుపు కూడా వినిపించకపోవడంతో తనే విసుగ్గా లేచి కూర్చున్నాడు అర్జున్. స్నేహను తలుచుకొని తిట్టుకుంటూ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందకు వెళ్ళి రాజయ్య వండి పెట్టిన పూరి ఏదో గడ్డి తిన్నట్టు తినేసి టాబ్లెట్స్ వేసుకొని చాలా రోజుల తర్వాత ఆఫీస్కి చేరుకున్నాడు. అర్జున్ క్యాబిన్లో తన డ్రీమ్ ప్రాజెక్టుపై వర్క్ చేస్తూ ఉండగా అక్కడికి గోకుల్ వచ్చాడు. గోకుల్ రావడమే అర్జున్ ఆరోగ్యం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. కాసేపు అర్జున్ ఓపిక్గా మాట్లాడిన తర్వాత 4-5 చివాట్లు పెట్టి గోకుల్ని తిరిగి ఇంటికి పంపించేశాడు. అతని తిట్ల వెనక అతని ప్రేమను మాత్రమే చూసే గోకుల్ నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.
ఆ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాడు అన్న మాటే కానీ అర్జున్ మనసు మెదడు దానిపై కాన్సన్ట్రేట్ చేయడానికి మొండికేయడంతో దానికి కూడా స్నేహాన్ని తిట్టుకుంటూ కష్టంగా తన మైండ్ని డైవర్ట్ చేసుకొని వర్క్లో లీనమయ్యాడు అర్జున్. అలా మరో 2 రోజులు గంటకొకసారి స్నేహ ఆలోచనలు తనని ఎంతగా డిస్టర్బ్ చేసినా మొండిగా రాయిలా మారి వాటిని పక్కకి నెట్టేస్తూ ఆఫీస్ వర్క్లోనే బాగా బిజీ అయిపోయాడు అర్జున్. ఆ 2 రోజులు కూడా స్నేహ ప్రెజెన్స్ కాదు కదా, అసలు ఆమె ఉండే రూమ్ డోర్ కూడా ఓపెన్ అయి ఉండకపోవడంతో అసలు ఆ ఇంట్లో స్నేహ ఉంటుందా అన్న డౌట్ కూడా అర్జున్ మనసుని మెదడుని తొలిచేయడం మొదలుపెట్టింది. కానీ అర్జున్ మొండితనంతో తన మనసుని పూర్తిగా కట్టిపడేసి ఆఫీస్ వర్క్కే ఇంపార్టెన్స్ ఇస్తూ పగలు రాత్రి తేడా లేకుండా ప్రాజెక్టు పనిలోనే బిజీ అయిపోయాడు. మరుసటి రోజు అర్జున్ యథావిధిగా తన నోటికి ఏమాత్రం రుచిగా అనిపించని బ్రేక్ఫాస్ట్ తింటూ చిన్నప్పటి నుండి ఈ టేస్టీ ఫుడ్ తినే పెద్దవాడిని అయ్యాను, కానీ ఇప్పుడు ఇది నా నోటికి గడ్డిలా ఎందుకు అనిపిస్తుందో అర్థం కావట్లేదు అని తనని తాను తిట్టుకుంటూ బ్రేక్ఫాస్ట్ కానిచ్చి ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్తో ఆఫీస్కి బయలుదేరాడు అర్జున్. దారిలో జనసంచారం పెద్దగా లేని ప్లేస్లో సడన్గా తన కార్కి ఎవరో డాష్ ఇచ్చేసరికి అర్జున్ ఆవేశంగా కార్ దిగి తన కార్కి డాష్ ఇచ్చిన వాడితో గొడవ పడడం మొదలుపెట్టాడు. ఇందులో వెనుక నుండి ఎవరో ఒక వ్యక్తి అర్జున్ కారులో ఉన్న ఫైల్స్ తీసుకుని అక్కడి నుండి పరుగెత్తబోతుంటే ఎక్కడి నుండి వచ్చాడో, ఎలా వచ్చాడో, ఎప్పుడు వచ్చాడో కానీ ఒక 22 ఏళ్ల యువకుడు అతన్ని చిత్తుగా చితక్కొట్టి అతని చేతిలో ఫైల్స్ తీసుకున్నాడు. అతన్ని ఆ అబ్బాయి కొట్టడం మొదలుపెట్టినప్పుడే అదంతా గమనించిన అర్జున్ జరిగేది ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఆ అబ్బాయి అర్జున్ ముందుకొచ్చి ఆ ఫైల్స్ అర్జున్ చేతికిస్తూ అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి సార్ అని చెప్పగానే అర్జున్ ఫైల్స్ అన్నీ చెక్ చేసుకొని అన్నీ ఉండడంతో వెంటనే ఆ అబ్బాయిని గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ అని కృతజ్ఞతగా చెప్పాడు అర్జున్. అర్జున్ మాటలకి ఆ అబ్బాయి చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే సార్, జాగ్రత్త, ఇదంతా ఎవరో కావాలని చేయించినట్టున్నారు, అందుకే అతను మిమ్మల్ని చూడగానే పారిపోయాడు, ఇటు మీ కార్కి డాష్ ఇచ్చిన వాడు కూడా అనగానే అర్జున్ నవ్వుతూ అదంతా నేను చూసుకుంటాను సార్, కాదు అర్జున్ అని పిలువు అనగానే ఆ అబ్బాయి కూడా నవ్వుతూ అర్జున్కి షేక్ హ్యాండ్ ఇచ్చి పవన్ అనగానే అర్జున్ వైజాగ్కి కొత్త అని అడిగాడు. దానికి పవన్ బాధ సంతోషం కలగలిపి కాస్త అలాంటిదే అర్జున్ గారు అని చెప్పాడు. అతని గొంతులో బాధ తెలియగానే అతనితో ఎలాంటి పరిచయం లేకపోయినా అర్జున్ మనసుకి చాలా బాధగా అనిపించి వెంటనే సరే ఎక్కడికి వెళ్ళాలో చెప్పు పవన్, నేను అక్కడ డ్రాప్ చేస్తాను అని అన్నాడు. అర్జున్ తనకి పరిచయం లేని వాళ్ళతో పక్కన పెడితే తనకి తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడడానికి ఏమాత్రం ఇష్టపడడు. అలాంటిది కేవలం తన డ్రీమ్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ చేజారకపోకుండా పవన్ వాటిని కాపాడాడు అన్న కారణమే కాకుండా మొదటి పరిచయంలోనే పవన్తో ఏదో తెలియని కనెక్షన్ ఫీల్ అయ్యాడు అర్జున్. అందుకే ఎప్పుడూ తనకి అలవాటు లేని పని డ్రాప్ చేస్తాను అని తనంతట తానే అడిగాడు. అర్జున్ అలా అడిగేసరికి పవన్ తన మొబైల్ వైపు చూస్తూ థ్యాంక్స్ అర్జున్ గారు, కానీ ఎక్కడికి వెళ్ళాలో నాకు కూడా సరిగ్గా తెలియదండి, నేను ఒక కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను, కాల్ రాగానే నేను క్యాబ్లో వెళ్తాను, మీకెందుకు ఇబ్బంది అన్నాడు వినయంగా. ఆ మాటలకి అర్జున్ బృగటి ముడిపడింది. పవన్ మీద తనకి ఏదో అధికారం ఉన్నట్టు అతన్ని కోపంగా చూస్తూ లవ్వా అని అడిగాడు. అర్జున్ సడన్గా ఎందుకు అంత కోప్పడుతున్నాడో పవన్కి అర్థం కాలేదు, కానీ అర్జున్ని అయోమయంగానే చూస్తూ నాకు ఇప్పుడు అదొక్కటే తక్కువ అర్జున్ గారు, నేను వెయిట్ చేస్తుంది మా చిన్నక్క అడ్రస్ కోసం, అది తెలియగానే నేను క్యాబ్లో వెళ్తాను, మీరు ఎక్కడికో అర్జెంటుగా వెళ్తున్నట్టున్నారు కదా, వెళ్ళండి అన్నాడు. పవన్ మాటలకు అర్జున్ శాంతించి ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఎవరికి సారీ చెప్పని అర్జున్ మొదటిసారి తన ఈగోని పక్కన పెట్టి పవన్ విషయంలో తనకి ఎలాంటి రైట్ లేకపోయినా అలా కోప్పడినందుకు ఐఎమ్ సారీ పవన్, తప్పుగా అనుకోవద్దు, ఒకవేళ నువ్వు లవ్ చేసిన ఆ అమ్మాయితో ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావేమో అనుకున్నాను, అందుకే అలా రియాక్ట్ అయ్యాను అని సంజాయిషి ఇచ్చాడు. ఆ మాటకు పవన్ అసహనంగా చిచి, నా గొంతులో ప్రాణం ఉండగా అలాంటి పని నేను ఎప్పటికీ చేయను అర్జున్ గారు, ఒకవేళ ప్రేమిస్తే ఇంట్లో ఒప్పిస్తానే కానీ అలా ఎప్పటికీ చేయను, ఇప్పటికే అలాంటి విషయాల్లో చేయని తప్పుకి మా ఇంట్లో వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు చాలు అన్నాడు. ఎందుకో పక్కవాడి మాట వినడానికి చిరాకు పడే అర్జున్ ఇప్పుడు మొదటిసారి పవన్ చెప్పిందంతా వినడమే కాదు అతని ప్రతి మాటకు కనెక్ట్ అవుతున్నాడు. అర్జున్ తన చేతిలో ఉన్న ఫైల్స్ జాగ్రత్తగా కారులో పెట్టి పవన్తో అవును అక్క అంటున్న అడ్రస్ తెలియకపోవడం ఏంటి అని అడిగాడు. ఆ ప్రశ్నకు పవన్ ఒక నిట్టూర్పు విడిచి అదొక పెద్ద కథ అర్జున్ గారు అనగానే అర్జున్ చిన్నగా నవ్వుతూ సరే అయితే మరి అంత పెద్దగా వద్దు, చిన్నగా చెబుతూ కారెక్కు, ఎలాగో నీకు అడ్రస్ తెలియడానికి టైం పట్టేలా ఉందిగా, దారిలో నువ్వు చెప్పేది వింటూ
ఒక మంచి కాఫీ తాగి నీకు అడ్రస్ తెలియగానే నిన్నక్కడ డ్రాప్ చేస్తాను అన్నాడు. ఆ మాటకు పవన్ కాస్త ఇబ్బందిగా మీకెందుకు ఇబ్బంది అర్జున్ గారు, నేను వెళ్తానులేండి అన్నాడు. దానికి అర్జున్ అదే చిరునవ్వుతో నాకు అంత ఈజీగా ఎవరూ నచ్చరు పవన్. మొదటి పరిచయంలోనే నచ్చిన మొదటి వ్యక్తివి నువ్వు. పైగా నా డ్రీమ్ ప్రాజెక్టు నా నుండి చేజారిపోకుండా నాకింత హెల్ప్ చేసిన నిన్ను అలా ఎలా వదిలేస్తాను? అందులోనూ నీ మాటలు బట్టి నీ స్టోరీ కూడా వినాలనే ఉంది నాకు. అందుకే ఇంకేం మాట్లాడకుండా పద అంటూ అర్జున్ ఆర్డర్ జారీ చేయగానే పవన్ కూడా ఇంకా రెట్టించకుండా కారెక్కాడు. అర్జున్ డ్రైవ్ చేస్తూ అవును, మీ అక్క కూడా వైజాగ్కి కొత్త పవన్ అని అడిగాడు. దానికి పవన్ నవ్వుతూ మా అక్కకి బయట ప్రపంచమే కొత్త అర్జున్ గారు అనేసరికి అర్జున్ డ్రైవ్ చేస్తూనే వాట్ అని అరిచినట్టే అడిగాడు ఆశ్చర్యంగా. అర్జున్ అంతగా ఆశ్చర్యపోవడం పవన్కి పెద్దగా వింత ఏమనిపించలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో బయట ప్రపంచం తెలియకుండా ఎవరూ ఉండరు కదా. పవన్ అర్జున్ని చూస్తూ మాది రాజమండ్రి దగ్గరలో ఓ పల్లెటూరు అర్జున్ గారు. మా తాతయ్యకి 2 పిల్లలు, నాన్న అత్తయ్య. నాన్నకి అత్తయ్యకి వయసు వ్యత్యాసం ఎక్కువ కావడంతో తాతయ్య ముందు నాన్నకే పెళ్లి చేశారు. అమ్మా నాన్నలకు ముందు ఆడపిల్ల పుట్టగానే చాలా సంతోషించారట. తనే మా పెద్దక్క స్వప్న. చాలా అమాయకురాలు. అలాగే చాలా మంచిది. ఎవరేం చెప్పినా కాదు లేదు అనడం మా అక్కకి అలవాట్లేదు. ఆ మంచితనంతోనే నోట్లో నాలుక లేకుండా ఎవరేం చెప్పినా కాదనకుండా చేస్తుంది. ఎవరి మాటకు అడ్డు చెప్పడం రాదు తనకి. తను పుట్టిన 2 ఏళ్లకే మా రెండో అక్క దివ్య పుట్టింది. తను పూర్తిగా మా పెద్దక్క స్వప్నకు ఆపోజిట్. రౌడీ టైప్. ఎవరేం చెప్పినా నేనెందుకు చెయ్యాలి అనే రకం. పైగా తను అనుకున్నది నెరవేరకపోతే అసలు ఊరుకునేదే కాదు. తను అడిగింది ఏదైనా సరే క్షణాల్లో తన ముందు ఉండాలి. లేకపోతే ఆ రోజు ఇంట్లో పెద్ద తాండవమే చేస్తుంది. మా దివ్య అక్క పుట్టినప్పుడే మా అత్తయ్య ఎవరినో ప్రేమించి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని ఊర్లో జనం అనుకుంటూ ఉండేవారు. అసలు మా అత్తయ్య ఎలా ఉంటుందో కూడా మా స్వప్నక్కకు తప్ప మిగిలిన మా ఎవ్వరికీ తెలీదు. అలా అత్తయ్య వెళ్ళిపోయిన తర్వాత మగపిల్లవాడి కోసం వెయిట్ చేసిన మా అమ్మానాన్నలకు మా చిన్నక్క పుట్టింది. అప్పుడే మా అత్తయ్య కారణంగా ఆడపిల్లలంటే కాస్త విరక్తి పెంచుకున్న మా అమ్మానాన్నలు మళ్ళీ అమ్మాయి పుట్టింది అని చాలా బాధపడ్డారు. అలా మా చిన్నక్క పుట్టడమే తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేదు. కానీ మా నానమ్మ తాతయ్యలు మాత్రం మా చిన్నక్కను చాలా ఇష్టంగా చూసుకునేవారు. స్వప్న అక్క దివ్య అక్క కూడా వాళ్ళకంటే చిన్నది. పైగా స్వప్నక్కలానే మా చిన్నక్క కూడా చాలా అమాయకురాలు కావడంతో ఆ ఇద్దరికీ తనంటే ప్రాణం. చిన్నక్క పుట్టిన 2 ఏళ్లకి నేను పుట్టాను. నేను పుట్టడమే నా మీద ఎక్కడ లేని ప్రేమను చూపిస్తూ నన్ను గారాబం చేసి నన్ను చాలా చెడగొట్టేశారు. నేను ఏది అడిగినా కాదు అనేవారు కాదు. అందరూ ఒక యువరాజుని చూసినట్టే చూసేవారు. కానీ ఇంట్లో ఉన్న 3 ఆడపిల్లలు అసలు ఎవరికి మనుషుల్లానే కనిపించేవారు కాదు అర్జున్ గారు. పాపం అయినా ఎప్పుడు ఒక్క మాటైనా అడిగి ఎరుగరు మా స్వప్నక్క చిన్నక్క. కానీ మా దివ్యక్క మాత్రం చాలా గొడవ చేసేది. తమ్ముణ్ణి ఒకలా మమ్మల్ని ఒకలా చూడడం ఏంటి అని. నన్ను ప్రైవేట్ స్కూల్లో వేస్తే వాళ్ళను సర్కార్ స్కూల్లో వేయడం. నాకు సంవత్సరానికి 5-6 జతలు బట్టలు, వాళ్ళకి కేవలం 1 జతే బట్టలు కొనడం. నేనేం అడిగినా కాదనకుండా ఇవ్వడం. వాళ్ళేం అడిగినా అసలు పట్టించుకోకపోవడం. ఇవన్నీ చూసి చూసి మా స్వప్నక్క చిన్నక్క పరిస్థితులకు అలవాటు పడిపోతే మా దివ్యక్క మాత్రం చాలా విసిగిపోయింది. పైగా ఇంట్లో ఈ చులకనతనం సరిపోదు అన్నట్టు మా 3 అక్కల్లో ఎవరూ బయటకు వెళ్ళినా కారణం లేకుండా అత్తయ్య ఇంట్లో నుండి వెళ్ళిపోయిన విషయాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళని ఏదో ఒకటి అంటుండే వాళ్ళు ఊర్లో జనం. పాపం మా స్వప్నక్క చిన్నక్క అయితే మౌనంగా ఉండేవారు. కానీ మా దివ్యక్క అయితే తనని ఎవరైనా ఏమైనా అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేది వాళ్ళకి. వాళ్ళు అలా అన్నారు అని ఇంటికొచ్చి చెప్పినా తిరిగి మళ్ళీ మా అక్కలనే తిట్టేవారు. మా అమ్మ నాన్న నెమ్మదిగా 3 పరిస్థితులకు అలవాటు పడడం నేర్చుకున్నారు. అలాగే తమకంటూ ఒక మనసు ఉంటుంది, వాళ్ళకి ఆశలు ఉంటాయి అని మర్చిపోయారు. వాళ్ళకి ఇంత బాధలో తోడుగా నిలిచింది మా నానమ్మ తాతయ్యే. మా స్వప్నక్కకి 10th అయ్యేసరికి ఊర్లో వాళ్ళ గొడవ తట్టుకోలేక ఒక తలక మాసిన వెధవని మంచివాడు అని నమ్మి మా స్వప్నక్క మెల్లో 3 ముళ్ళు వేయించేశారు. కానీ పెళ్ళైన కొన్నాళ్ళకే మా అక్క యాక్సిడెంట్లో చనిపోయింది. అక్క చనిపోయిన దగ్గర నుండి ఆ వెధవ మా ఇంటి మీదే పడి తింటూ మా చిన్నక్క మీద కన్నేశాడు. ఛాన్స్ దొరికినప్పుడల్లా మా చిన్నక్కని చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఇవన్నీ చూసి మా దివ్యక్కకి మనసులో భయం మొదలైంది. ఇలానే పరిస్థితులకు పెద్దవాళ్ళకు సమాజానికి తల వంచి ఇక్కడే ఉంటే తన జీవితం కూడా స్వప్న అక్క జీవితంలా ఎక్కడ నాశనం అయిపోతుందో అన్న భయంతో అప్పటికే 3 ఏళ్ల నుండి ప్రేమలో ఉన్న తన క్లాస్మేట్తో ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. మా అత్తయ్య
చేసిన పనే మా దివ్యక్క తన జీవితాన్ని కాపాడుకోవడం కోసం చేసేసరికి ఇదంతా మా చిన్నక్క సాయం చేయడం వల్లే జరిగింది అని ఏమీ తెలియని మా చిన్నక్కని పట్టుకొని దివ్యక్క ఎక్కడుందో చెప్పమని మా అమ్మ నాన్నలు చావగొట్టారు అర్జున్ గారు. ఆ రోజు చెయ్యని తప్పుకి మా చిన్నక్కని ఎలా శిక్షించారో నాకు ఇప్పటికీ గుర్తుంది అర్జున్ గారు. ఎవరో చేసిన తప్పుకి చిన్నప్పటి నుండి మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు చాలా నరకం అనుభవించారు. అది సరిపోదు అన్నట్టు మా దివ్యక్క చేసిన తప్పుకి శిక్ష మా చిన్నక్కకి వేశారు మా అమ్మ నాన్నలు. అప్పటి నుండి అక్కతో ఎవరు మాట్లాడేవారు కాదు. పైగా తిన్నావా అని కూడా అడిగే మనిషి కరువయ్యారు ఆ ఇంట్లో. అలాంటి పరిస్థితులకు కూడా మా అక్కని కన్న తల్లిదండ్రులు నమ్మలేకపోయినా మా నానమ్మ తాతయ్య అక్కని నమ్మి తనకి ధైర్యం చెప్పేవారు. కానీ మా అక్కని దురదృష్టం ఎంతగా వెంటాడింది అంటే ఒకరోజు మా అక్క గుడి నుండి తిరిగి వస్తుంటే ఎవరో అబ్బాయి స్లిప్ చూపిస్తూ అడ్రస్ అడిగాడట. మామూలుగానే బయట మగవాళ్ళతో మాట్లాడే అలవాటు లేని మా అక్క అప్పటికే చుట్టుప్రక్కల జనం తనని అనుమానంగా చూసేసరికి వెంటనే అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయిందట. అది చూసిన ఊర్లో జనం అక్క ఎవరితోనో వెళ్ళిపోతుంటే వాళ్ళ నాన్నకి దొరికిపోవడంతో అక్కని నాన్న ఇంటికి తీసుకొచ్చినట్టు ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు వాగడం మొదలుపెట్టారు. అందులో ఏమాత్రం నిజం లేదని మా నాన్నకి బాగా తెలుసు. కానీ పరువు ప్రతిష్ట అంటూ చెయ్యని తప్పుకి అమ్మ మా అక్కని 4 తన్నితే నాన్న ఏకంగా అక్క జీవితం మీదే బలమైన దెబ్బ కొట్టడానికి సిద్ధమైపోయారు. ప్రపంచంలో ఎవరి ద్వేషాన్ని అయినా భరించగలం, కానీ తల్లిదండ్రుల ద్వేషం భరించడం కంటే పెద్ద శిక్ష మరొకటి ఉండదు అర్జున్ గారు అంటూ అప్పటికే కన్నీళ్ల వల్ల కళ్ళు మసకబారి బాధతో గొంతు మూగబోవడంతో ఆపై ఇక మాట్లాడలేకపోయాడు పవన్.